నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు కిరణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో సంఘ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపై దాడులు చేయడానికి ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రిని తొలగిస్తున్నట్లుగా ప్రకటన చేయాలన్నారు. ఈ మేరకు పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టాలన్నారు. సార్ ఇష్యూ చిన్న ఇష్యూ కాదు సార్, ఆలోచించు. అదే ప్రాబ్లమ్స్ వాళ్ళ ముందర మా డిమాండ్లు మీరు డెవలప్మెంట్ టైం కాబట్టి వేరే టైంలో పెట్టుకోమని వాళ్ళు చెప్తున్నారు కదా. ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిందో, అదేవిధంగా ఢిల్లీలో జరుగుతున్న పోరాటం పైన కేంద్ర బీజేపీ ప్రభుత్వం పోలీసులను, ఆర్పీఎఫ్, సిఆర్పీఎఫ్ దళాలను ప్రయోగించి నిర్బంధం, విద్యార్థులపైన దాడులు చేస్తున్నదో ఆ ఘటనలను నిరసిస్తూ, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ను నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము పోలీసులను ప్రయోగించి ఈ నిరసనలను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. ఈ నీటి ప్రశ్నపత్రం లీక్ను, ఆ ఘటనకు బాధ్యులను శిక్షించకపోగా బాధితులనే ఈరోజు బాధితులపైనే దాడులు చేసే పరిస్థితి వచ్చింది. ఈ దాడులను మేము ముక్తకంఠంతో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. విద్యార్థి యువజన సంఘాలు కోరుకుంటున్నది తప్పేం కాదు. ఈరోజు ఈ నీట్ ప్రశ్నపత్రం లీక్ వల్ల 20 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది, సూసైడ్ చేసుకున్నారు. ఆ విద్యార్థుల తల్లిదండ్రుల గర్భశోకాన్ని ఏ ప్రభుత్వం తీరుస్తుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నీటి ప్రశ్నపత్రం, అదేవిధంగా ఇప్పటి వరకు ఈ బీజేపీ 13 సంవత్సరాల పరిపాలనా కాలంలో 152 పేపర్లు లీక్ అయినాయి. 7.5 కోట్ల మంది విద్యార్థులు ప్రత్యక్షంగా బాధింపబడ్డారు. ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం విద్యారంగంలో ఇకనైనా సంస్కరణలు తీసుకురావాలి. ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. చనిపోయిన ప్రతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని